షార్ట్ వీడియోలో శ్రీరామనవమి రోజున నేను పండుగను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకొచ్చాను. రామనవమి రోజున నేను ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకళ్ళు శుభ్రపరుచుకుని తలారా స్నానం చేసిన తర్వాత రామదేవుని పూజను చేసుకున్నానండి. నేను గత ఏడాదిన్నరగా రామదేవుని పూజను అయితే చేస్తున్నాను. ప్రతి ఆదివారం కూడా నేను చేసుకుంటాను. ఇలా చేసుకున్న తర్వాత మా పక్కింటి వాళ్ళు విగ్రహాలు రామదేవుని కళ్యాణం చేయించుకుంటారు. ప్రతి ఏడాది వాళ్ళ ఇంట్లోనే విగ్రహాలు ఉంటాయి, రాముల వారి విగ్రహాలు. రెడీ చేయడానికి హెల్ప్ చేద్ది కానీ రా అని పిలిస్తే నేను వెళ్ళి హెల్ప్ చేయడానికి అయితే వెళ్ళాను. రాముల వారికి, సీతమ్మ తల్లికి, లక్ష్మణుడికి ఇలా సేవ చేసినందుకు నేను ఎంతో మహద్భాగ్యంగా అయితే భావిస్తున్నాను. ఇలా రెడీ చేసిన తర్వాత విగ్రహాలను తీసుకెళ్ళి మా ఊరేగింపు కోసం ఒక పల్లకి దానిలో పెట్టారండి. ఈ ఊరేగింపులో కూడా నేను పాల్గొన్నాను. ఎంతో మనసుకు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను గత ఏడాదిగా రామదేవుని పూజ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా, ఇలాంటి భాగ్యం నాకు కల్పించినందుకు ఎంతో సంబరపడ్డానండి. ఇదంతా ఒక సేవలా భావించాను నేను. ఇలా 2 వీధులు ఊరేగించిన తర్వాత స్వామివారిని ఇంకా కళ్యాణం కోసం అయితే స్టేజ్ మీద అరేంజ్ చేశారు. ఇంకా స్వామివారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందండి. ఇంకా దివి నుంచి స్వామివారు మన అందరి అభీష్టాలను నెరవేర్చడం కోసమే, ఇంకా లోక కళ్యాణం కోసమే ఆయన కళ్యాణం చేసుకుంటున్నారు అన్నట్టుగా నాకు అనిపించింది. ఇంకా స్వామివారి సేవ అనేసరికి ముందుంటాం కదా, అందుకని నల్లపూసలు గుచ్చడంలో కూడా నన్ను కొద్దిగా పిలిచారు. కన్నెపిల్లలు గుచ్చుతారు కదా, కన్నెపిల్లలు కొద్దిగా గుచ్చిన తర్వాత మిగిలిన పెద్దవాళ్ళు ఎవరైనా సరే గుచ్చచ్చు అని చెప్పారు. నేను కూడా ఒక 4-5 పూసలు గుచ్చాను. ఇంకా తర్వాత జ్యోతులు అలాగే తలంబరాల బియ్యం తీసుకురమ్మని పూజారి గారు చెప్పారు. అలాగే ఇంకా నా వంతు సాయంగా కూడా నేను ఒక జ్యోతిని వెలిగించి తలంబరాల బియ్యం తీసుకురావడంలో కూడా సాయం చేశాను. ఇంకా కళ్యాణంలో భాగంగా జీలకర్ర బెల్లం పెట్టడం, అలాగే సూత్రధారణ, తలంబ్రాలు ఇవన్నీ కూడా ఎంతో బాగా జరిగాయండి. పూజారి గారు ఎంతో బాగా చేయించారు. అలాగే శ్రీరామనవమి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వడపప్పు, చలివిడి, పానకం కదా. ఇవి కూడా మాకు అక్కడ మండపంలో అందరూ డిస్ట్రిబ్యూట్ చేశారు. అది కూడా ప్రసాదాన్ని స్వీకరించాము. అలాగే అన్నప్రసాదాలు కూడా వితరణ చేశారు. వాటిని కూడా మేము స్వీకరించాము. ఎంతో మహద్భాగ్యంగా భావించాను ఈ శ్రీరామనవమిని అయితే నేను. సాయంత్రం కూడా లలిత సహస్రనామ పారాయణ చేశారు, సుందరకాండ చదివారు, అలాగే హనుమాన్ చాలీస కూడా చదివారండి. వీటితో పాటుగా కొన్ని కీర్తనలు, కృతులు కూడా పాడుకున్నాము. సరదాగా భజన పాటలు అవన్నీ కూడాను ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ శ్రీరామనవమి అయితే నేను అస్సలు మర్చిపోలేను. అంత అంగరంగ వైభవంగా జరిగింది. నేను స్వామివారిని ఒక్కటే దండం పెట్టుకున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతేనండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.